ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ మరోసారి రివర్స్ గేర్ వేసినట్లే కనిపిస్తోంది. శుక్రవారం నాడు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం జగన్ మౌత్ పీస్ గా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచే పాలన సాగిస్తారు అని చెప్పారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా వైసీపీ నేతలు అంతా కూడా ఇదే మాట చెప్పారు. చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు లేదని, కానీ తమ నేత ఇక్కడ ఇల్లు కట్టుకున్నందున రాజధానిని మార్చే అవకాశమే లేదంటూ మీడియా సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. కానీ సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో అటు అమరావతి ఒక కొలిక్కి రాలేదు, 3 రాజధానులు పట్టాలు ఎక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే రాజధాని అమరావతిని మారుస్తాడు అంటూ 2019 ఎన్నికలకు ముందే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంతో పాటు అంతకుముందు కూడా పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ హడావిడి చేసిన జగన్ ఎన్నికలకు ముందు జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో తనదైన శైలిలో విజయవాడ, గుంటూరు అంటూ రాజధాని ఈ ప్రాంతంలోనే ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు అసెంబ్లీలో కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. రెండవసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు కాంట్రాక్టర్లకు అప్పగించి వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వైజాగ్ వెళ్లరని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది నిజంగా చెప్పిన మాట లేక ఎన్నికల ముందు చెప్పినట్లే మరోసారి రాజకీయంగా చేసిన ప్రకటన అన్నది చర్చానీయాంశంగా మారింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఇప్పుడు దగ్గర 50,000 కోట్ల రూపాయలు వెచ్చించి నూతన భవనాలతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తే, మరోవైపు సజ్జల అసలు అమరావతిలో ఇప్పుడు కొత్తగా ఎలాంటి భవనాలు కట్టాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న భవనాలే సరిపోతాయని చెప్పుకొచ్చారు. మరోవైపు సజ్జల విజయవాడ, గుంటూరు మధ్య అవసరమైన భవనాలు కట్టుకుంటే సరిపోతుంది, కానీ ఇవి అవసరం లేదు అన్న తరహాలో మాట్లాడారు. దీంతో వచ్చే ఎన్నికల తర్వాతో లేకపోతే మరో టర్మ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా మొన్నటిలాగే జగన్ అప్పుడు కూడా ఇప్పుడు కట్టే కొత్త భవనాల్లోకి వచ్చే అవకాశం ఉండదు అని ఒక వైసీపీ నాయకుడు వెల్లడించారు. అధికారంలో ఉన్న సమయంలో రాజధానిని మార్చడమే కాదు, తన ఫ్యామిలీని కూడా వైజాగ్ కు షిఫ్ట్ చేస్తున్నట్లు జగన్ సీఎం గా ఉన్న సమయంలో పలుమార్లు బహిరంగ వేదికల్లోనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారం పోవటంతో పాత నినాదానికి గుడ్ బై చెప్పినట్లు అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైంది అన్న చర్చ సాగుతోంది. వైసీపీలో సజ్జల వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసలు ఇప్పుడు ఈ విషయం జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అన్నది ఎక్కువ మంది నాయకుల ప్రశ్న. సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని కామెంట్స్ పై మంత్రి నారాయణతో పాటు అధికార టీడీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు.